సోమన్న సోమన్న खड़ा जय भूमाता की, जय भूमाता की। मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम ड्रिल 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 तो निकाल लेगा बच्चा। तरंगा कलिशा राधन कलिशे तरंगा कलिशा राधन कलिशे कलशम गंध पौरभ्यम कलश समुखे विष्णुघंटे रुद्रमानिष्य माले सत्यत्वभ्यम मध्ये महात्रिगुणादिस्वागरा सर्वे समस्त देवताओं सुंदरा ऋग्वेदो यजुर्वेदो अथर्ववेदो गंगे जमुनेच गंगा गोदावरी पंचगंगा प्रकीर्तना आयांतो श्री महागणपति पूजार्थम कलिशोदकदेव आत्मानां पूजा द्रव्याणि संप्रोक्तम् महागणपतिमावाहयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादोपाद्यं समर्पयामि वस्त्राज्ञं समर्पयामि यज्ञोपवीतार्थं समर्पयामि श्रीगन्धं समर्पयामि अर्चितान् समर्पयामि पुष्पान् समर्पयामि ओं पूज्यामि ओं शुंकाय नमः एकदन्ताय नमः गजकन्निकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपताय नमः बालचंद्राय नमः धूमकेतुवाय नमः हेरंबवाय नमः चंदा पूर्वज्जाय नमः श्री महागणाधिपते नमः नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि। ज्योतिराव फूले घर की, ज्योतिराव फूले घर की, भूमाता की। माधवाय स्वाहा गोविंदाय महा विष्णवे महा मधुसूदनाय महा त्रिविक्रमाय महा वामनाय महा शीघ्राय महा ऋषिकेशाय महा पद्मनाभाय महा दामोदराय महा संगस्नाय महा वासुदेवाय महा अनिताय महा पुरुषोत्तमाय महा अदोक्षाय महा नारसिंहाय महा
अच्युताय नमः जनार्दनाय नमः भूपेन्द्राय नमः हर हरे नमः श्री कृष्णाय नमः। माले गोदावरी पंचगंगा प्रकीर्तन आयांगम श्री महागणपति पूजाष्टम श्री हनुमान देवता पूजाष्टम कल्पोत्सवे पूजा क्रियादि संप्रोष्टम ध्यायामि ध्यानमोक्ष्यामि आवाहयामि आसनमोक्ष्यामि पादपाद्यमोक्ष्यामि भक्तायत्तमोक्ष्यामि विश्वाभूतात्मोक्ष्यामि एकन्दमोक्ष्यामि अच्युतात्मोक्ष्यामि विश्वामोक्ष्यामि पूज्यामि ओम दुर्गाय नमः एकदन्ताय नमः गजकन्निकाय नमः लंबोदराय नमः विकटाय नमः। పెట్టుకుంటా గొప్ప పెడతాను ब्रह्म पूर्ववस्तु कथं परीक्षामि अमृतोस्तु अमृतोस्तु राजाय पुत्रराजिनी सुनाय नमः कात्यायनायने विद्महे कन्याकुमारी धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। महागणपति देवता श्री महादेवताभ्यो नमः। उत्तरनीराजनं दर्शयामि नीराजनान्तरं मन्त्रमुपयामि महाकाय कोटिसूर्यकृपा सर्वे सर्वदा इति प्रार्थना नमस्कारामि। अन्य धान्यवासनादि सर्वतोऽप्याद भगवान् श्री महागणाधिपते नमः। सुखितासुखिनो भवतो भवन्तु। మీటర్ అందరూ రమ్మను కొట్టేనమ్మా టెంకాయలు కొట్టేస్తారండి సార్ మీరండి వీళ్ళంతా కొట్టండి పందులు కొట్టేది పంది ఇక్కడ వాటర్ ఇంకా ఇవి కొట్టేనప్పా వాటర్ కొట్టేనమ్మా మీరే తీసి మాకు ఇస్తారంటే ఇచ్చేయండి.
సపరేట్గా మీరే తీసి మాకు ఇస్తారంటే ఇచ్చేయండి. పులివెందుల నుంచి వచ్చే వెహికల్స్ కూడా కాలేజ్ సర్కిల్లో కమాన్లు వేసేలా, మార్కెట్ దగ్గర కమాన్ వేసేలా, మార్కెట్ దగ్గర మార్కెట్ వాళ్ళు కూడా సర్కిల్ ఇచ్చేకి దగ్గరలో ఒక పాయింట్ చూపించేసి వాడి నుంచి లోపల టెంపుల్ తరఫునే ఈ ఫాస్ట్ ట్యాగులు ఇచ్చినట్టు ట్యాగులు ఇచ్చేసి అక్కడ టోల్ గేట్ ఒకటి అక్కడ పెట్టిద్దాం. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేట్ చేసేటట్టు ప్లాన్ చేస్తాం. ఈవీ వెహికల్స్ 2 బస్సులు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పెడతాం. 2 పర్చేజ్ చేసి 2 కాకుంటే మనకున్నటువంటి రద్దీ రీత్యా రిస్ట్రిక్ట్ చేద్దాం. ఫస్ట్ సెకండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాడు అంత చీరలు ఎక్కించేసి డిపార్ట్మెంట్ బయటికి ఇట్లా డైవర్ట్ చేయాలి. పులివెందుల నుంచి వచ్చే వెహికల్స్ కూడా కాలేజ్ సర్కిల్లో కమాన్లు వేసేలా, మార్కెట్ దగ్గర కమాన్ వేసేలా, మార్కెట్ దగ్గర మార్కెట్ వాళ్ళు కూడా సరుకులు ఇచ్చేందుకు దగ్గరలో ఒక పాయింట్ చూపించేసి వాడి నుంచి లోపలికి కొండ దొరుకుని పోవాల్సిందే, తీసుకొని పోవాల్సిందే. ఊర్లోకైతే హైట్ అనేది వెహికల్స్ వద్దు. రెండోది మా ఆలోచన ఏమంటే హౌస్ మ్యాపింగ్ చేసేసి, హౌస్ మ్యాపింగ్లో 4 వీలర్స్ ఉండే వాళ్ళకి టెంపుల్ తరఫునే ఈ ఫాస్ట్ ట్యాగులు ఇచ్చినట్టు ట్యాగులు ఇచ్చేసి అక్కడ టోల్ గేట్ ఒకటి అక్కడ పెట్టిద్దాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఊర్లోకి వచ్చే వెహికల్స్కి, ఊర్లోకి వెహికల్స్ ఎవరైతే అయితే 4 వీలర్స్ ఉన్నాయో ఊర్లో రెసిడెంట్స్కి వాళ్ళకి మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రం అలౌ చేసేది. రిమైనింగ్ భక్తులు వచ్చిన వాళ్ళు ఊరిపేట పార్కింగ్ వాళ్ళు అక్కడ పూర్తి 2 ఎలక్ట్రికల్ వెహికల్స్ బస్సులు ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి బస్సు ఆపరేట్ టెంపుల్ ఆపరేట్ చేసినట్టు ప్లాన్ చేస్తుంది. ఈవీ వెహికల్స్ 2 బస్సులు ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 పర్చేజ్ చేసి 2 కాకుంటే మనకు ఉన్నటువంటి రద్దీ రీత్యా ఇంకా పెట్టుకుంటూ దీన్ని ఊర్లోకి అయితే ఇమ్యూనిటీ అనేది తీసుకురావచ్చు. రెండోది ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఇక్కడ కానీ ఆ ఎంట్రీ పాయింట్ కానీ మనకు 4 మూలలు ఎక్కడైతే ఉంటాయో ఆర్చేస్ పెట్టించేసి ట్రాఫిక్ ఇబ్బంది లేదు. ఈవెన్ రైట్ అనేది హమ్ డిజైన్ అది ఊర్లో వాళ్ళందరూ కూర్చొని సేవా పార్టీలు అందరూ కూర్చొని దానికి ఎట్లా డిజైన్ చేద్దామని మార్కెట్ అది కూడా ఇమీడియట్గా ఇప్పుడే చేపిద్దాం. ఈ మంత్లో అయితే ఫస్ట్ ట్రాఫిక్ అయితే రెస్ట్రిక్ట్ చేద్దాం. ఫస్ట్ సెకండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది మొత్తం ఇప్పుడు మనకి ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది. అది 2 months పడుతుంది. పులివెందులు పులివెందులు 2 months 3 months లోపల హ్యాండ్ ఓవర్ చేస్తే మన పులివెందులు అంటే పోతుంది. రాయచూడు కదిరిపెట్టకపోతే రాయచూడు వెహికల్ బస్సులు కూడా ఆర్టీసీ వాళ్ళకు కూడా చెప్తున్నాము. అటు పోయే నిలబడుతుంది. ఇప్పుడు ఇట్లా ఆపరేట్ చేసుకుంటుంది. అందరూ కూర్చొని అప్పీల్ చేస్తున్నారు. అడే కూర్చొని మాట్లాడి అప్పీల్ ఏమన్నా ఇంకా బెనిఫిట్ అట్లే ఎన్ని ఎట్లేక వస్తుంది వీటికి కూడా ఒక పార్క్ ఉంటుంది. మీకున్న స్కోప్ ఆఫ్ వర్క్ ఏదైనా పెట్టున్నారు. ఐమాస్ లైట్ మీరు ప్రొవైడ్ చేస్తారు. సపరేట్గా డిజైన్ పోతుంది. తీసుకుంటాను పక్కన పోతాం. ఏం చేయలేము. భక్తులు వచ్చేది ఊర్లోకి అక్కడి నుంచి ఎట్లాగో మనం ట్రాఫిక్ ఇక్కడ డైవర్ట్ చేయాలి. ఇవాళ కదిరి పట్టణంలో గౌరవ శాసనసభ్యులు కన్నకటి స్వామి గారి ఆధ్వర్యంలో ఐమాక్స్ లైట్స్ ప్లస్ సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్కి ఇనాగరేషన్ జరిగింది. అందులో భాగంగా పట్టణంలోని అందరితోటి సమావేశం ప్లస్ పాత్రికేయ మిత్రులతో సమావేశం జరిగింది. మన పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు చర్చించి వాటికి ఏదైనా సొల్యూషన్ అనేది దాని మీద బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ జరగడం జరిగింది.
ఇందులో భాగంగా మేజర్గా ఫోకస్ చేసిన ఇష్యూస్ పార్కింగ్ ప్లేసెస్, వెహికల్ రిస్ట్రిక్షన్ చేయడం కానివ్వండి, బయట నుంచి వచ్చే హెవీ వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి, అలాగే ట్రాఫిక్ ఇష్యూస్, తర్వాత బిజినెస్ పీపుల్ లోడింగ్ అన్లోడింగ్ ఇష్యూస్ వాటి మీద, తర్వాత గంజాయి డ్రగ్స్ వీటి మీద వీటిని అరికట్టే విధానం మీద, ఇట్లా సో మెనీ ఇష్యూస్ ఇవాళ డిస్కషన్ జరిగింది. దాని మీద అధికారులకు అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో 1-2 వారాల్లో అధికారులంతా ఆ కార్యాలయంతో అంటే ఆ ప్లాన్, యాక్షన్ ప్లాన్ తోటి ప్రజల ముందుకు వస్తారు. ప్రజలకు ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ ముందుగానే తెలియపరచడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించి మన ఊరిని అభివృద్ధి చేసుకునే దానికి అందరూ మనస్ఫూర్తిగా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మేజర్ చేంజ్ అనేది మన ఊర్లో ఉండాలని మనం కోరుకున్నప్పుడు మన నుంచి కూడా చిన్న చిన్న త్యాగాలు అనేవి తప్పనిసరిగా దానికి సిద్ధంగా ఉంటే మన ఊరు బాగుపడుతుంది. కాబట్టి దానికి అందరికి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉంటూ అధికారులకు కానీ ముఖ్యంగా మాకు కూడా కొంచెం ప్రెజర్ ఉంటుంది. చిన్న చిన్న తప్పులు చేసేటప్పుడు మాకే ఫోన్ చేసి చెప్పండి సార్ పోలీసులు అడిగినట్టు ఉంటారు. మేము ఏదో కార్యకర్తల మీద ప్రెజర్తో మేము కూడా ఫోన్లు చేస్తుంటాం. మేము కూడా మా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించి మా పరిధిని కొంచెం, ప్రతి ఒక్కరి పరిధిని కొంచెం వాళ్ళ పరిధిలో కొంచెం మార్పుకి అనుకూలంగా వ్యవహరిస్తే పట్టణం బాగుపడుతుందని ఆశిస్తూ అందరూ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మన కదిరి శాసనసభ్యులు అన్నగారు కందికుంట వెంకటప్రసాద్ అన్నగారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, అలాగే పట్టణ ప్రముఖులు అయితేనేమి అందరి సమక్షంలో కదిరి పట్టణం గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఈరోజు చర్చించడం జరిగింది. కదిరిలో జరుగుతున్న ఏదైనా అసాంఘిక కార్యకలాపాల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఈరోజు పోలీసు వారికి ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఏదైనా బైక్ రైడింగ్లు చేసేటప్పుడు చిన్నపిల్లలకు బైకులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలని. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత 3-4 బండ్లలో ఎక్కి అనవసరంగా స్పీడ్తో వెళ్ళి ఎదుటి వ్యక్తులకు కూడా ఇబ్బంది కలుగజేస్తున్నారు. అలాంటి వారిని కూడా కొద్దిగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు శాసనసభ్యులు చెప్పడం జరిగింది. తర్వాత పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాఫిక్ సమస్యల గురించి కూడా కొద్దిగా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందికరంగా కొద్దిమంది రోడ్లలోకి వచ్చారు. అలాంటి వారు కూడా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు సర్దుకొని ప్రజలందరికీ ఏమాత్రం ఇబ్బంది కలగకోకుండా వాళ్ళు సర్దుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే తిరువీధులైతేనేమి, అలాగే నరసింహస్వామి టెంపుల్కు వచ్చే భక్తాదులకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగినా, అసౌకర్యం కలిగినా వాళ్ళు సహకరించి దేవస్థానానికి వచ్చే దానికి అక్కడ ఒక సుహృద్భావ వాతావరణము, అక్కడ వచ్చేసి దైవత్వము ఉండేలాగా సహకరించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో, సేవిస్తున్నారో అలాంటి వారిని కొద్దిగా కఠినంగా శిక్షించమని ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులకు కందికుంట ప్రసాద్ అన్న గారికి మా కూటమి తరఫున అయితేనేమి, కదిరి ప్రజల తరఫున అయితేనేమి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కదిరి అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే కందికుంట గారి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ప్రముఖులు అందరితో కూడా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాలైన సలహాలు వచ్చాయి. ఆ సలహాలన్నింటినీ కూడా అధికారులకి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, శాశ్వత అభివృద్ధి అనేటువంటిది మన అందరికీ కూడా లాభదాయకం. తాత్కాలికంగా మనం కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా శాశ్వతమైన అభివృద్ధి జరిగినప్పుడు మన యొక్క ఏరియా విలువలు పెరుగుతాయి, మన ఆస్తుల విలువలు పెరుగుతాయి, మన పిల్లలు భద్రంగా ఉంటారు, మన ఊరు బాగుంటేనే మనం బాగుంటామనేటువంటి ఆలోచనతో మనం అంతా వెళ్ళాలా. ఎప్పుడైనా అభివృద్ధి జరిగేటువంటి సమయంలో కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. మనం బాగా అలవాటు పడిపోయి ఉంటాం. ఎక్కడ కావాలంటే అక్కడ వెహికల్ పార్క్ చేయడం, అడ్డం పెట్టడం, లేదా ఎవరైనా వచ్చినా కూడా దాన్ని తీయకపోవడం, ఎవరైనా బయట ఊరు నుంచి వచ్చిన వ్యక్తులు వచ్చినప్పుడు కూడా కొంచెం అహంకారంతో మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత అనేక మంది బాధపడుతూ ఉంటారు. వాళ్లకు వ్యక్తిగతంగా ఆ నొప్పి కలిగినప్పుడు మాత్రమే వాళ్ళు బాధపడతారు. మిగతా సమయంలో వాళ్లే ఆ యొక్క పని చేస్తూ ఉంటారు.
కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం అందరము కూడా చట్ట పరిధిలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనసా వాచా కర్మణ పనిచేద్దాం. ఇక్కడ ఈసారి ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా మా మీద ప్రెజర్స్ ఉన్నా కూడా అభివృద్ధి విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ కామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా ముదావహం. ఇక్కడ అధికార పక్షం కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఏరియా డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఎవరు కూడా కాంప్రమైజ్ కాకూడదని కొన్ని రోజుల పాటు ఇవి కఠినంగానే ఉన్నా కూడా మనం అందరము అలవాటు చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. కదిరిలో ఈ రోజున అందరి సహకారం, కౌన్సిలర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, చైర్పర్సన్, వైస్ చైర్మన్ కావచ్చు, ఒక కౌన్సిల్ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం మేరకు మొదటి అడుగు ఏంటంటే ఒక 12 చోట్ల హైమాస్ లైట్స్ ప్రారంభించడం జరిగింది. 38 లక్షల రూపాయల ఖర్చు. అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంటరప్షన్ ఉంది, విద్యుత్ అంతరాయం కలుగుతూ వస్తాం. దీన్ని ఆ రోజు జరిగినటువంటి పీస్ కమిటీలో నేనే మాటిచ్చాను, వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జీవో తీసుకొచ్చున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్, ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్కి మనము తిరువీధులు వెడల్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రజా స్కీమ్లో డీప్గా రెడీ చేస్తున్నాం. అది ఎక్కడ మనం ల్యాండ్ అవుతాం అనేది మనకి ఇంకా అసెస్మెంట్ దొరకలేదు. కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా 5 కోట్ల రూపాయలతో ఈ రోజున తిరువీధుల్లో, అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్ గత వినాయక చవితప్పుడు ఒక టవర్ ఎరెక్షన్ చేసింది, పవర్ ఇంటరప్షన్ లేదు అక్కడ. ఇప్పుడు సబ్సిక్వెంట్గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు, తిరువీధులు కావచ్చు, పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఈరోజు పని ప్రారంభించడం 5 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలకు, మేము ఇంకా కష్టం చేయాలని ఉన్నాం. ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నా కూడా మా వంతుగా కొద్ది వరకు నాకు కూడా అనుభవం నేర్పించినారు. 20 ఏళ్ళు నాకున్నటువంటి అనుభవంతో, నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్ది వరకు ముందుకు పోగలుగుతాను. అంతేకాకుండా 7 సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చినాం బైపాస్. అప్పట్లో కూడా ఇదే కూటమి ఉండింది, డబుల్ ఇంజన్ సర్కారే ఉండింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. 250 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 7 సంవత్సరాల కాలం పట్టింది. అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చి సంవత్సరం అయింది. ఇది కూడా నేను చెప్తున్నా, ఈ సంవత్సర కాలంలో 1కి 5 సార్లు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే, కలెక్టరేట్లో జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో కూడా పదే ప్రస్తావిస్తే, ఈ రోజున ఒకవైపునైనా మదనపల్లి రోడ్లో పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ను కూడా మేమే డీల్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి, కలెక్టరేట్ దృష్టికి ఆర్డీఓ గారి ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా డిలే అవుతుంటే వాళ్ళని కూడా కన్సెంట్లో తీసుకొని పని కంప్లీట్ చేసుకొని ఒక 2-3 రోజుల్లో వాళ్ళు ట్రాఫిక్ ఓపెన్ అయ్యే రకంగా పనులు జరిగేటువంటి పరిస్థితి కల్పించారు. కాంట్రాక్టర్కి ధన్యవాదాలు తెలుపుతున్నా, అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆస్తి కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతాను. ఇంకొక ఎండ్లో ఏదైతే ఉందో పులివెందుల రోడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కోసం ఏదైతే ఉందో బైపాస్ రోడ్, అది అదర్ ఎండ్ అనంతపూర్ రోడ్ మీద కనెక్టివిటీ పోయేసి పులివెందుల రోడ్డు కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక బాటిల్ నెక్ ఉంది. అక్కడ పీసీసీఎల్ వాళ్ళకి ఏదైతే హెచ్టీ లైన్ పోతుందో ఆ టవర్ ఎరెక్షన్లో వాళ్ళకి అలైన్మెంట్ దొరకదని చెప్పి దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కొక్క 2-3 సార్లు మేమే మీటింగ్ పెట్టుకొని, కన్వర్జెన్స్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళతో అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడైతే సూటబుల్ ఫీజిబుల్ ప్లేస్ ఉందో అక్కడ ఆ ల్యాండ్ని అక్వైర్ చేసి దానికి ల్యాండ్ అక్విజిషన్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది ఇంకో 2 నెలల పాటు సమయం, 2 లేదు 3 నెలలు కూడా పట్టదు, మ్యాక్సిమం 3 నెలల లోపు అది కూడా క్లియర్ అవుతుంది. మీన్ వైల్ ఎక్కడో ఒక చోట మార్పుకు అయితే మొదలు పెట్టాలా, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పరిపాలన జరగాలనే ఆలోచనతోనే కదిరి నరసింహస్వామి గుడికి ఏదైతే
ప్రాశస్తం చెందినటువంటి క్షేత్రానికి ఆ డివినిటీ తీసుకురావాలా. ట్రాఫిక్ అంతరాయాలు ఉన్నాయి, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, బజార్లు చాలా కంజెస్టెడ్ ఉన్నాయి. మీన్ వైల్ ఎక్కడైతే బిజినెస్ కమ్యూనిటీ కూడా అఫెక్ట్ అవుతుంది, వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలా, వాళ్ళని స్టేక్ హోల్డర్స్ కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలనే ఒక ఆలోచనతో ఈ రోజున అందరినీ వచ్చిన సందర్భంగా ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా వాళ్ళకు తెలిసినటువంటి సలహాలంతా చెప్పినారు, సూచనలు కూడా చేశారు. వాళ్ళని కాన్ఫరెన్స్కు తీసుకోవడం ద్వారా కూడా మాకు ఒకటువంటి లబ్ధి పొందేది ఏమంటే ప్రజల్లోకి కొద్ది వరకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేటువంటి విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా ఇది మంచి చేసేటువంటి ఆలోచనని తెలియజెప్పే ఒక ప్రక్రియ కిందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ పాత్ర కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం పార్టీకి. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు ఒకవైపున ఓపెన్ అవుతుంది, హిందూపూర్ రోడ్డు నుంచి వచ్చేటువంటి బెంగళూరు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా మదనపల్లి రోడ్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి, అదేవిధంగా రాయచూట్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా 7వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం. 7వ తారీఖు ముందే పోలీస్ వారికి, మున్సిపాలిటీ వారికి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారికి అందరికి కూడా చెప్తున్నాం. విల్ ఫెసిలిటేట్ దే ఈ వెహికులర్ మూవ్మెంట్ రెగ్యులరైజ్ చేద్దాం, నాట్ రెస్ట్రిక్టింగ్, రెగ్యులరైజ్ చేద్దాం. హై టన్నేజ్ వెహికల్స్ ఏవైతే సిమెంట్ లారీలు కానీ వీటితో ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందో వీటన్నిటిని కూడా దారి మళ్లించి మదనపల్లి రోడ్లోకి, అదేవిధంగా రాయచూడు నుంచి వచ్చే రోడ్లు వెహికల్స్, హై టన్నేజ్ వెహికల్స్ కూడా బైపాస్ నుంచి హిందూపూర్ రోడ్డుకి లేదంటే అనంతపూర్ రోడ్లోకి మళ్లించేసి కొద్ది వరకు ఊర్లోకి ట్రాఫిక్ హై టన్నేజ్ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ దారి మళ్లించేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. దీనికి అందరికీ కూడా కొద్ది వరకు అసౌకర్యాలు వస్తాయి, కొద్దిమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కెనాట్ సాటిస్ఫై 100%. కొద్దిమందికి ఇండివిజువల్ అజెండా ఉంటుంది, పర్సనల్ అజెండా ఉంటుంది. దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను, అందరం కలిసి అప్పీల్ చేస్తాం, దీనికి మీరు కూడా సహకరించండి. ఇది మనందరి కోసం, మన ఊరి కోసం చేస్తానటువంటి కార్యక్రమం. ఏదో రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో, ఎలక్షన్స్ కోసమో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. సహృదయంతో అర్థం చేసుకోండి. జీవన ప్రమాణాలు మెరుగుపరచాలా అనే ఒక ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తాను. తలసరి ఆదాయం పెంచుకునేటువంటి అడుగులేయాలనే ఆలోచనతోనే ఒక మొదటి ప్రయత్నం మొదలుపెట్టారు. టెంపుల్ రెవెన్యూ పెంచుకోవాలా, ఊర్లో రెవెన్యూ పెంచుకోవాలా టూరిజం ద్వారా అని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కలగజేయాలా. ఊర్లో వచ్చేటువంటి భక్తులకు కూడా అసౌకర్యాలు ఉండకూడదు. వ్యాపారస్తులు కూడా భక్తులు 4 రూపాయలు ఖర్చు పెడితేనే వాళ్ళు కూడా, వ్యాపారస్తులు కూడా కంఫర్టబుల్గా ఉంటారు కొత్తగా బయట నుంచి వచ్చిన డబ్బుతో అని చెప్పేసి ఆలోచనతోనే ఆ సౌకర్యాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాను అనేది మీరందరూ అర్థం చేసుకోవాలని ప్రజలకు కూడా కోరుతాను. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో, ఈ ప్రాంతంలో నివాసం ఉంటారో, వాళ్ళకు కూడా మేము వచ్చే రోజుల్లో ఒక ఆలోచన చేస్తాం. ఒక టోల్ గేట్ పెట్టేసి ఫ్రీ ఎంట్రీ కింద వాళ్ళకు ట్యాగ్ ఇచ్చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రమే ఊర్లోకి అలౌ అయ్యే రకంగా ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఊర్లో ఉండే ఆటోలకి నెంబర్స్ ఇచ్చేసి చేయమని చెప్పేసి పోలీసు వారికి తెలియజెప్పడం జరిగింది. బయట గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే ఆటోలు కూడా ఊర్లోకి రాకుండా అక్కడే బయటనే రిస్ట్రిక్ట్ చేసే విధానంగా ఆలోచన కూడా చేస్తున్నాము. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. టెంపుల్కి వచ్చేటువంటి వెహికల్స్ కూడా ఊరు బయటే పార్కింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా టెంపుల్ ద్వారా ఒక 2 ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇవన్నీ ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలనే ఒక సదుద్దేశంతో పోతున్నాం. పట్టుదల అంటే పట్టుదల ఎవరి మీద మొండి పట్టుదల కాదు, నాకు సదుద్దేశం ఉంది కనుక ఊరిలో సౌకర్యాలు మెరుగుపరచాలా. ఈ ప్రాంతంలో దైవత్వం ముట్టిపడే రకంగా ఏదైతే సాంప్రదాయం ఉందో, ఏదైతే సనాతన ధర్మం ఉందో అది అమలయ్యే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ క్షేత్రంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఇంకా కొన్ని ఇన్ ప్రిన్సిపల్ డిస్కస్ చేసినాం. అన్నీ చెప్తే అన్నీ రాత్రికి అయిపోవాలనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ కూడా నేను అధికారులకు కూడా చెప్తున్నాను, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మీ ముందు ఉంది, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి లీడర్షిప్ ఉంది. ఈ రెసిస్టెన్స్ అంతా మా మీదే వస్తుంది. అదే పొలిటికల్ పార్టీ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మార్పు అనేది అనివార్యమైన ప్రక్రియ, శాశ్వతమైన ప్రక్రియ. మారాలా, ఆ మార్పు అనేది మంచిగా మారాలనే ఆలోచనతోనే ముందుకు పోతాం, మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. అంతకుమించి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, కేవలం మాటలకు పరిమితం అయిపోయేసి మనం క్యాజువల్గా తీసుకోవద్దని కూడా చెప్తున్నాం. స్టింజెంట్ ఆపరేషన్ జరగాలని చెప్పేసి చెప్తున్నాం. ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానంతో మనం తీసుకున్నటువంటి
నిర్ణయాలు అమలు చేసేటువంటి విధానంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అమలు చేయిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సహకరించమని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులు కూడా మీకు అర్థమై ఉంటుంది. నేను గతంలో కూడా పలుమార్లు చెప్తూ వస్తాను. ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులతో, స్టేక్ హోల్డర్స్తో కూడా ఇప్పుడు తిరువీధులు వెడల్పు చేయాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్తో కూడా డిస్కస్ చేయమంటున్నాం. మేబీ 1 or 2 దే మే డిఫర్, మెజారిటీ ప్రివేల్ అవుతుంది. 90% ఏదైతే ఆలోచన చేస్తారో దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. 5-10% ఎవరైనా వాళ్ళ మిస్టర్ ఇంట్రెస్ట్ పెట్టుకుని నెగిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పినా దాన్ని పరిగణలోకి తీసుకుని 90%తో మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచనతోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. అందులో భాగంగానే మా ఆలోచనలు ఉంటాయి, మా పనులు ఉంటాయి. అభివృద్ధి కూడా ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు మంచి చేసే విధంగా. ఈ రోజున మీరు ఏదైనా చిన్నగా టెంపరీగా కొన్ని హికప్స్ ఉన్నా, ఏదైనా కొంచెం అడ్డంకులు ఉన్నా, లేదంటే ఇబ్బందులు ఉన్నా, వాడిని లార్జర్ ఇంట్రెస్ట్ లో మీకు మరింత మెరుగైనటువంటి ఆదాయ వనరులు చేకూరేటువంటి విధానాలకే ఆలోచన చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా కన్జర్వేటివ్ మైండ్ సెట్ కూడా మేము లేము. అంతేకాకుండా మనల్ని వెంటాడుతానేటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే క్రైమ్. అసలు తహసీల్దార్ గారు కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేసినారు. ఊరికి 4 వైపులు కూడా శ్మశాన వాటికలకి స్థలాన్ని కేటాయించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను తహసీల్దార్ గారికి చొరవ తీసుకున్నందుకు. దానికి ఇంకా ఏదైనా బేసిక్ కమ్యూనిటీస్ ఏదైతే ఉంటే కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం, యూ కోఆర్డినేట్ విత్ ద రెవెన్యూ అథారిటీస్. దానికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాల్ కావచ్చు, బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా బోర్వెల్లు లేదంటే షెడ్ ఏదైనా కావాల్సింటే కూడా వీఆర్ రెడీ టు ఫండ్ దేమ్. దానికి మాకు ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఓవర్కమ్ అవుతాం. కబరస్థాన్ని కూడా గతంలో చెప్తున్నాం, ముస్లిం పెద్దలకు చెప్తున్నాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి సిఎస్ఆర్లో, మీరు చేయించుకోండి అని చెప్పేసి పలుమార్లు చెప్పినాం. కమిషనర్ గారు కూడా అడిగి మాకైతే రెస్పాన్స్ లేదు. ఇంకోసారి కూడా మా కౌన్సిలర్స్ ఉన్నారు, ముస్లిం లీడర్స్ ఉన్నారు, అందరు కూడా చెప్తాను. నిన్నటి రోజున పేపర్లు కూడా చదువుకుంటారు. ఏపీఎస్పీటీసీఎల్ ఏడీ నెట్కో డైరెక్టర్ మా దగ్గర ఇంకా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాస్తే పనులు జరగలేదని చెప్పేసి ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నీ మా దగ్గర స్టిల్ వీ హ్యావ్ 9 crores ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్. నేను కూడా గతంలో చెప్పినాను, డబ్బులు ఉన్నాయి, మనం వాడటం లేదు, వాడుకోవాలని కూడా నేనే అడిగినాను ప్రపోజల్. అది కూడా మాకేం రాజకీయాలు ఏం లేదు. దాంట్లో ఇంతమంది పోయేసి అక్కడ ఉంటారు, ఎండలో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు ఆలోచన చేసేటప్పుడు కూడా పండుగలు వచ్చినప్పుడు క్లీన్ చేస్తారు, అదొక ప్రక్రియ. కానీ పండుగలు వచ్చినప్పుడు కూడా ఎండలో కూర్చునే క్రమంలో నేను అబ్జర్వ్ చేసినది ఏమంటే, ఈ సంవత్సరాలు రాజకీయాలు ఉండేవి, చెట్ల కింద నీడు ఉండేవాళ్ళు మామూలు బహుదిన్ పోయి ఫస్ట్ పోయి ఒకటి పర్మనెంట్ ఒకటి పెట్టుకుంటాడు, కుక్క పిల్ల పెట్టుకున్నట్టు. రోజు కుక్క పిల్ల ఆడపోయి తిరిగిన కానీ ఒకసారి పోయి పర్మనెంట్ పెట్టుకుంటుంది. అట్లా ఈయన కూడా ఆ నీడు వచ్చే ప్లేస్ ఒకటి పెట్టుకున్నాడు. వాళ్ళు వీళ్ళు కాకుండా మా బహుదిన్ పోయిదే చెప్తారు. అంటే దాంట్లో కూడా ఆ ఎండ నమాజ్ చేసే టైంలో ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనకి ఆ రోజు మేము ఈ ప్రపోజల్స్ కూడా మిమ్మల్ని గౌరవించాలా, మీ సాంప్రదాయాలను గౌరవించాలా, మీరు మంచి పరిస్థితుల్లోనే ప్రార్థనలు కూడా చేసుకోవాలా, ఆ ప్రాంతాన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి ఆలోచనతోనే మీకు తెలియజేయడం జరిగింది. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, వేరే ఆలోచన ఏం లేదు. కాబట్టి దాన్ని కూడా అవైల్ చేసుకోమని చెప్పేసి వాళ్ళని కూడా అప్పీల్ చేస్తాను. వచ్చే రోజులు అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అనేది కోరుతూనే పరిపాలన సాగిస్తామని గతంలో చెప్పినాము, అదే ఆలోచనతో ముందుకు పోతున్నాము. దయచేసి ప్రజలందరికీ కూడా, స్థానికులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, రాజకీయాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి ఊరు బాగు చేసుకునే క్రమంలో భాగస్వామ్యులు కమ్మని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే పుట్టిటినే ప్రాపర్ వే, సంబంధిత అధికారులకు కావచ్చు, లేదంటే మా ఏదన్నా చెప్పదలుచుకున్నది నిర్మాణాత్మకంగా చెప్పితే మేము అర్థం చేసుకుంటాం. మేము వీఆర్ విత్ ఓపెన్ మైండ్. ఏదన్నా ఊరికి పనికి వచ్చేటువంటి అంశంలో మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇంకా బెటర్ ప్రాక్టీస్ ఏదైనా మీరు చెప్పితే వీఆర్ విత్ ఓపెన్ మైండ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. ఎందుకంటే దిస్ ఈస్ ద పీరియడ్, స్టిల్ వీ హ్యావ్ సర్టెన్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఇంకా 1 week 10 days ఉంది. ఈ 1 week 10 days ఎవరికైనా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు ఏ ముఖంగా చెప్పినా, వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పినా పర్లేదు, లేదంటే మెయిల్ పెట్టినా పర్లేదు, లేదంటే సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చినా పర్లేదు, పోలీస్ శాఖ వారికి కావచ్చు, మున్సిపల్ అథారిటీస్కి కావచ్చు, రెవెన్యూ వాళ్ళకి కావచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ సజెషన్ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము, కరెక్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దయచేసి అందరూ సహకారం కోరుతున్నాము, సహకరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. మామూలుగా టీవీలో చూస్తున్నాం, మన ఊళ్ళో దొంగతనాలు చేస్తున్నాయంటే జెట్టి గ్యాంగులు వచ్చేసి వీఆర్ ఫెయిల్యూర్, మనం ఎక్కడో తప్పు చేసి మనం విఫలమవుతాము, దాన్ని అధిగమించాల. అందుకనే పట్టుదలగా ముందుకు పోతున్నాం.
ఈ రోజున 43 లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకుని వచ్చినాం. ఈ రోజు ఓపెన్ చేయాల్సింది ఎస్పీ గారు ఆమె ప్రియాక్యుపైడ్ ఉన్నందుకు ఆ పోస్ట్ పోన్ చేసి 2 days తర్వాత ఓపెన్ చేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళని పని చేయడం అని చెప్పేసి ఒకటే మా ముందున్నటువంటి లక్ష్యం కాదు, పని చేసే విధానంలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, పాలకుల మీద. ఆ విధానంలో భాగంగానే ఈ రోజున సీసీ కెమెరాలు ఏర్పాటైతేనేమి, P4 సిస్టమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా P4 సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామో అది కూడా P4 విధానంలో ఏర్పాటు చేస్తున్నది. ఒక ఈషా కన్స్ట్రక్షన్ కంపెనీ అనే వాళ్ళు 15 లక్షలు ఇచ్చున్నారు. GKMN రిప్రజెంటెడ్ బై కృష్ణమోహన్ నాయుడు 10 లక్షలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వెంకటేశ్వర డెవలపర్స్ ఏదైతే నేను ప్రొపరేటర్ ఉన్నానో ఆ కంపెనీ నుంచి 18 లక్షల రూపాయలు ఇచ్చున్నాం. వెరసి 43 లక్షల రూపాయలు ఇచ్చున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి పోలీసు వాహనాలకు కూడా CSR రూపేణ 5-6 కంపెనీలతో ఇప్పటికీ 1,03,00,000 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి 3 నెలలు అవుతుంది. ఇంకా 33 లక్షల రూపాయలు కూడా 2 కంపెనీలు ముందుకు వచ్చినాయి. నాకు తెలిసి ఇంకో 2-3 రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాను. ఆ 7 వాహనాలు కూడా పోలీసు వారికి, ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతంలో మీరు చూస్తాను దుబ్బుతా ఉంటారు, ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి కాబట్టే చేస్తాను. డబ్బులు ఎక్కువ కాదు, లేదంటే పబ్లిసిటీ కోసం కాదు చేస్తాను. వీఆర్ క్లియర్ విత్ అవర్ స్టాండ్. మా దగ్గర ఆలోచనలో స్పష్టత ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవంతా శ్రమ పడతా ఉండేది మీకోసం, ఈ ఊరి కోసం, ఊర్లో ప్రజల కోసం. ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తా ఉన్నాం, మీరు మనం రాజకీయం చేసుకోవాలంటే మన రాజకీయాలు మనం చేసుకున్నాం. ఇటువంటి విషయాల్లో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవరైనా వచ్చే రోజుల్లో పోలీసు వారు ఏదైనా చలాన్ వేసినా, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదు గాంజా పార్టీలకి ఎవరైనా మీ దగ్గర ఫోన్లు చేసినా డోంట్ ఎంటర్టైన్. మేము కూడా చేయడానికి సిద్ధంగా లేదు, మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి అప్పీల్ చేస్తాను వాళ్ళను. ఈ ఊరి బాగు కోసం రాజకీయాలు అనేది ఎప్పుడు ఉంటాయి, నిరంతరంగా ఉంటాయి, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇటువంటి విషయాల్లో మనం రాజకీయాలు చేస్తే మాత్రం పాపం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అది గుర్తుపెట్టుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మీరు చేసినా మేము వెనక తగ్గేదే ఉండదు. విల్ గో వెరీ టఫ్. ఖచ్చితంగా చాలా టఫ్గానే యాక్ట్ చేయమని చెప్పి పోలీసు వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కాలేజీల దగ్గర కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర పెట్టినారు, రైతు బజార్ మొత్తం పెట్టి పారేసినారు. పిల్లల దగ్గర గర్ల్స్ హై స్కూల్ దగ్గర పార్కింగ్ పెట్టారు. ఈ 2 అంశాల మీద కూడా చర్చించినాము. దాన్ని కూడా అడ్రస్ చేస్తున్నాం. వచ్చే రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాం. పిల్లల మీద ఇటువంటి ప్రభావాలు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానంలో తేడాలు వస్తూ ఉంటాయి. ఎవరైనా ఆడ మార్కెట్కి వచ్చిపోయే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ప్రజలకు చెప్తాను. వచ్చే రోజుల్లో రైతు బజార్ గతంలో కూడా చెప్పినా నేను, దానికి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ దాని నుంచి బయటకు వచ్చినాం. ఆ లీగల్ కాంప్లికేషన్స్ కూడా క్లియర్ చేసుకున్నాం. వచ్చే రోజులు అవి కూడా ఊరికి 4 వైపులు కూడా రైతు బజార్లు నిర్మిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.